దీపకి శ్రీమంతం జరిపించి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. సుమిత్రనైతే ఇక దశరథ ఇంటికైతే తీసుకుని వస్తాడు. జోష్నని మాత్రం దశరథ అయితే పట్టించుకోకపోవడం, జోష్నతో పెద్ద మాట్లాడకపోవడం ఇవన్నీ గమనించిన శివనారాయణకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇదేంటి, దశరథ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆపరేషన్ చేయించుకున్న సుమిత్రని అంత ప్రేమగా చూస్తున్నప్పుడు మరి అదే విషయంలో జోష్నని కూడా అంతే ప్రేమగా చూడాలి కదా. మరి జోష్నని అసలు పట్టించుకోవడం లేదేంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దశరథ నా దగ్గర ఏదో చెప్పకూడని నిజాన్నే దాచిపెడుతున్నాడు. ఆ విషయం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సుమన్నారాయణ అయితే. ఇంతలో ఇక సుమిత్ర అయితే, అమ్మ జోష్న, ఇలా కూర్చో అమ్మా, బాగా నీరసంగా ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు పైకి వెళ్ళలేవు, ఈ 2 రోజులు ఈ కింద రూమ్లోనే ఉండు అంటూ చెప్తూ ఉండగా అప్పుడు ఇక జోష్న అయితే, ఏమో నాకు చాలా నీరసంగా ఉంది, అసలు కదలలేకపోతున్నాను, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉందో అర్థం కావడం లేదో అంటూ అనగానే, నీ ప్రాణాన్ని అడ్డుపెట్టి నా ప్రాణాన్ని నిలబెట్టావు, మరి నీకు ఇప్పుడు అలాగే ఉంటుందమ్మా. చిన్నప్పటి నుంచి కనీసం ఇంజెక్షన్ చేయించుకోవడానికి కూడా మారం చేసేదానివి, అలాంటిది నా కోసం ఏకంగా ఆపరేషనే చేయించుకున్నావు. నీకు కొంచెం నయమయ్యే వరకు కొంచెం ఓర్చుకోవాలమ్మా, తప్పదు అంటూ సుమిత్ర అయితే ఇక జోష్నని ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఇదంతా చూసిన దశరథ అయితే, త్యాగం చేసింది ఒకళ్ళు, కానీ ఆ త్యాగానికి ఫలితం పొందుతున్నది ఒకరు. అసలు ఈ విషయం సుమిత్రకి తెలియక జోష్నని ఇంతగా వెనకేసుకు వస్తుంది. విషయం తెలిసిన రోజున ఖచ్చితంగా జోష్న విషయంలో తను చూపించిన ప్రేమ దీప విషయంలో చూపించలేనందుకు సుమిత్ర కూడా బాధపడుతుంది. ఇప్పుడు జోష్న తన కన్న కూతురని, తన కోసం త్యాగం చేసిందని ఎంతగానో మురిసిపోతున్న సుమిత్ర దీపే తన కన్న కూతురని తెలిసిన మరుక్షణమే అసలు ఎలా ప్రవర్తిస్తుందో, ఏం చెయ్యబోతుందో అర్థం కావడం లేదు అంటూ దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇక దీపకైతే శ్రీమంతం ఏర్పాట్లు చెయ్యాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు ఇక ఇంతలో దశరథ అయితే చెప్తూ ఉంటాడు, మనమే ఇక్కడే ఇక దీపకి శ్రీమంతం చెయ్యాలి అంటూ అనగానే, మీ ఇష్టమండి, మీరు ఎలా అంటే అలా చేద్దాము, దీపని ఎలాగో కన్న కూతురు లెక్కలో చూడాలని మీరు కూడా అనుకుంటున్నారు కదా, దానికి నాకేమీ అభ్యంతరం లేదు, మీరు ఇక్కడ చేసినా పర్వాలేదు, లేకపోతే వదిన వాళ్ళ ఇంట్లో చేస్తే మనం వెళ్ళాలి అన్నా పర్వాలేదు అంటూ అనగానే, అదేంటి వదిన వాళ్ళ ఇంట్లో చేస్తే అంటున్నావు, అంటే దీప నీ కన్న కూతురైతే ఇదే మాట అంటావా అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అది కాదండి, ఎక్కడైనా పర్వాలేదు అని అంటున్నానంతే అని సుమిత్ర అనగానే, లేదు సుమిత్ర, నువ్వన్న మాటకి అర్థం వేరు, కానీ ఇప్పటి వరకు నీ దగ్గర కొన్ని నిజాలు దాచిపెట్టాను, ఇప్పుడు నీకు న్యాయమైంది కాబట్టి ఇప్పటికీ నిజం చెప్పకపోతే నేనే తప్పు చేసిన వాడిని అవుతాను. దీపా కార్తీక్ ఎలాగో విషయాన్ని బయట పెట్టేలా అనిపించడం లేదు, అందుకని నేనే విషయాన్ని చెప్తాను అంటూ ఇక దశరథ అయితే సుమిత్ర దగ్గర అసలు విషయాన్ని అయితే బయట పెడతాడు. అసలు విషయం తెలుసుకున్న సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి మీరనేది, దీప నా కన్న కూతురా, పారిజాతం అత్తయ్య ఇంత ద్రోహం చేశారా అంటూ కుమిలిపోతూ ఉంటుంది. అందుకే ఇన్ని రోజులుగా నేను దీపని వెనకేసుకు వస్తున్నాను, ఆ విషయం మీకేమీ అర్థం కావడం లేదు అంటూ అనగానే, ఇప్పుడు అర్థమైందండి, ఇప్పుడు అర్థమైంది, నా కూతురికి నేనే శ్రీమంతం జరిపిస్తాను, నా కూతురికి నేనే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే దశరథ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక సుమిత్ర అయితే కాంచనకి ఫోన్ చేసి, వదిన, దీపకి నేనే శ్రీమంతం చేస్తాను, నా చేతుల మీదుగా నా కూతురికి నేను శ్రీమంతం చేసుకుంటాను అంటూ అనగానే
కాంచన అయితే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. సరే, నువ్వు అలా అన్నప్పుడు నేనెందుకు కాదంటాను. దీపకి పుట్టింటి వాళ్ళు లేరే అని నేను కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు చేస్తానంటున్నావు కాబట్టి నేనిక ఎట్టి పరిస్థితిలో ఎందుకు వద్దంటాను. ఖచ్చితంగా దీపనక్కడికి తీసుకువస్తాను అంటూ కాంచన అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. కాంచన, దీప, కార్తిక్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇంటికైతే వస్తారు. అప్పుడిక సుమిత్ర అయితే హారతి ఇచ్చి దీపని లోపలికైతే తీసుకుని వస్తుంది. మొదటిసారి నువ్వు నా కన్న కూతురువని తెలిసిన తర్వాత నిన్ను ఒట్టిగా ఎలా లోపలికి ఆహ్వానిస్తాను, నేను నీకు దిష్టి తీసి లోపలికి తీసుకువస్తాను అంటూ దీపనైతే లోపలికి తీసుకువస్తుంది సుమిత్ర. అప్పుడే ఇంతలో ఇక దీప మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న సుమిత్రని, అలాగే దశరథని అందరినీ చూసి జోష్న అయితే ఇదేంటి, నేనే దశరథ సుమిత్ర వాళ్ళ కన్న కూతుర్ని కదా, మరి వీళ్ళేంటి దీప మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, అసలు నాకేమీ అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న అయితే. ఇంతలో ఎంతో ప్రేమగా అందరూ కూడా దగ్గరుండి దీపకైతే శ్రీమంతం జరిపిస్తారు. దీప కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నాకు ఇంత ప్రేమగా శ్రీమంతం జరిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఎంతగానో ఆనందపడుతూ, బావా, ఈ రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ దేవుడు నాకు ఇంత అదృష్టాన్ని ప్రసాదిస్తాడని అస్సలు అనుకోలేదు. ఈ టైము, ఈ కాలం ఇలా ఇక్కడితో ఆగిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది అంటూ దీపనంగానే అప్పుడే ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు, నీకింకా ఎప్పటికీ కష్టాలు ఉండవు తల్లి, నువ్వే నా కన్న కూతురు అని సుమిత్రకి కూడా చెప్పేశాను. మా నిద్దరి కన్న కూతురు దీప అంటూ సుమిత్ర కూడా నిజం తెలుసుకోవడంతో ఇన్ని ఏర్పాట్లు చేసింది. జోష్నకి కూడా ఖచ్చితంగా తను బుద్ధొచ్చేలా చేస్తుంది అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక జోష్న అయితే దశరథ దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఇదంతా, అసలు మీరు ఎంతకింత హంగామా చేస్తున్నారు, కన్న కూతురికే శ్రీమంతం జరిపించినట్టు ఎందుకు ఆడావిడి చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉండంగా, ఏంటి, తను నా కన్న కూతురే కదా, నా కన్న కూతురికి మేము శ్రీమంతం చెయ్యకపోతే ఎవరు చేస్తారు జోష్న, దీప నా కన్న కూతురు కాబట్టి ఇంత ఆర్భాటంగా శ్రీమంతం చేస్తున్నాను. తను మహారాణిలా పెరగవలసింది, తను ఎక్కడో ఒక అనాథలా పెరిగింది. అదే నువ్వు ఒక అనాథలా పెరగవలసిన దానివి, కానీ ఈ ఇంటి మహారాణిలా పెరిగావు. ఇప్పటి వరకు నువ్వు ఇంత మహారాణిలా ఉంటూ ఇప్పటికి నా కూతురు ఇంట్లో అడుగు పెడుతుల్లోకి అది చూసి ఓర్చుకోలేకపోతున్నావా జోష్న అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. ఆ మాటకి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ కన్న కూతుర్ని నేను కదా, బోన్ మేరో ఇచ్చింది నేనే కదా అంటూ అనంగానే, బోన్ మేరో ఇచ్చింది నువ్వు కాదు, బోన్ మేరో ఇచ్చింది నా కన్న కూతురు దీప. నా భార్య కోసం తన కడుపులో బిడ్డని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది దీప అంటూ దశరథ అయితే జోష్న దగ్గర నిజాన్ని బయట పెడతాడు. నువ్వు దాసు కన్న కూతురివి, నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు, ఈ యావదాస్తికి మొత్తం నా కూతురే అసలైన వారసురాలు అంటూ ఇక దశరథ అయితే జోష్నకి షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.